చిందం బాలకృష్ణ, మన తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి మనకు ఇచ్చిన 6 గ్యారంటీలు రావాలంటే ఏం చేయాలో ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొని ఓటు వేయండి. అప్పుడే మనకు గ్యారంటీలు అందుతాయి. చిందం బాలకృష్ణ, వెరీ గుడ్ మార్నింగ్. లైవ్లోకి వస్తలేమన్నా బాధపడ్డా ఏంది? మన కేసీఆర్ని కానీ బీఆర్ఎస్ని కానీ విమర్శిస్తున్నారని అట్లాంటివి ఏమి ఉండవు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజలు నిజంగా భద్రంగా ఉండాలంటే, రక్షణగా ఉండాలంటే ఏ పార్టీలు ఏ మోసాలు చేస్తున్నాయి అనేది తప్పకుండా ప్రజలకు విప్పి చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. ఇక మీరు అన్నట్టు 6 గ్యారంటీలు అనేది మనం ఏం చేసినా వాళ్ళు ఇయ్యలేరు, వాళ్ళ వల్ల కాదు. 6 గ్యారంటీలు అమలు చేయడం అసాధ్యం. కాకపోతే రానున్న రోజుల్లో తూతూ మంత్రంగా కొన్నింటిని ప్రవేశపెట్టి మేము ఈ పథకాలు కూడా ఇచ్చినామని చెప్పి రైతు బంధు ఎట్లయితే 80 లక్షల మందికి వేయవలసిన రైతు బంధుని 20-25 లక్షల మందికి వేసి మేము అందరికీ ఇష్టమని నమ్మించిందో, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంటుని ఏ కొద్ది మందికో ఇచ్చి మేము అందరికి ఇచ్చినామని చెప్తున్నారో, అట్లాగే 6 గ్యారంటీలను కూడా రాబోయే రోజులలో కొంతమందికి ఇచ్చి మేము అందరికీ తెలంగాణ వ్యాప్తంగా ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు వీళ్ళు.